సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. వృద్ధాప్యంలో అండగా నిలబడాల్సిన కన్న బిడ్డలే నిర్లక్ష్యం చేస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం ఒక చట్టం రూపంలో సమాధానం చెప్పబోతోంది. కన్నవారిని పట్టించుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 15% కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రులకే అందించే విప్లవాత్మక చట్టానికి శ్రీకారం చుట్టింది. ఉన్నత స్థాయి కమిటీతో పకడ్బందీగా రూపొందిస్తున్న ఈ చట్టం 2023 నుంచి చేరిన ఉద్యోగులందరికీ వర్తించనుంది. సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురాకపోతుంది. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులు పట్టించుకునే వారు ఉంటే, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఏదైతే ఉన్నటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే నేరుగా వారి జీతం నుంచి 10% నుంచి 15% ఆ తల్లిదండ్రుల అకౌంట్కు వెళ్లే విధంగా ఒక చట్టాన్ని రూపొందించాలని చెప్పి కూడా భావించింది. సీఎం రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతూ అనేక సందర్భాల్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు. వృద్ధాప్యంలో ఏదైతే తల్లిదండ్రులు అనేక మంది పిల్లలు, అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినటువంటి వారు కూడా వదిలేసి వెళ్తున్నారు, అనాథాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లోకి ఏదైతే వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఒక పూట తిండి కోసం కూడా ఏదైతే ఇబ్బంది పడే పరిస్థితి ఏదైతే నెలకొంది. పిల్లలను ఎంతో ప్రేమగా పెంచి, ఎంతో వారు తినకుండా కానీ వారికి తినిపించి, చదువులు నేర్పించి, ప్రభుత్వ ఉద్యోగాల్లో జరిపించిన తర్వాత పిల్లలు ఆ తల్లిదండ్రులని వదిలేయడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. సో ఈ నేపథ్యంలో ఇలా ఎవరైనా వివరిస్తే వారిపై కఠినమైనటువంటి చర్యలుగా ఉంటాయని చెప్పి కూడా ఒక చట్టాన్నే తీసుకురావాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భావించింది. సో ఈ నేపథ్యంలోనే 2023 నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైతే చేరారో వారందరికీ కూడా ఇది వర్తింపజేస్తుందని కూడా తెలియజేశారు. అలాగే దీనికోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏదైతే సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుత సిఎస్ కె రామకృష్ణరావు, అలాగే ఏదైతే మాజీ సిఎస్ ఐఎస్ అధికారి శాంతకుమారి, ఇతర సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పూర్తి స్థాయిలో కూడా స్టడీ చేసి ఒక నివేదికను ఏదైతే ప్రభుత్వానికి ఇస్తుంది, పూర్తి స్థాయి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ రూపొందిస్తారు. సో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఫిర్యాదు మేరకు ఏదైతే ఎంక్వైరీ ఉంటుంది, ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది నిజమని తేలితే నేరుగా ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్ నుంచి ఏదైతే జీతం పడినట్టు వెంటనే అక్కడి నుంచి వాళ్ళ అకౌంట్ నుంచి, వారి అకౌంట్ నుంచి కూడా నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లకి 10 to 15% సంబంధించినటువంటి ఏదైతే జీతం ఆ తల్లిదండ్రులకు పడుతుంది. ఈ 10 to 15% అనే దానిపైన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల బట్టి, ఆ జీతం బట్టి, అక్కడ ఉన్నటువంటి వారి ఆర్థిక పరిస్థితి బట్టి ఈ జీతం కట్ అవుతుంది. అది కమిటీ నిర్ణయిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకోబోతుంది. ఈ దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలవబోతుంది ఈ నిర్ణయం అని చెప్పి కూడా సర్వత్రా హర్షం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇటీవలే మన ఛానల్లో కూడా చూసాం, ఒక కొడుకు అర్ధరాత్రి ఒక తండ్రి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం. చాలా చోట్ల కూడా మనం చూస్తున్నాం. ఏదైతే చాలా మంది వృద్ధాప్యమైనటువంటి తల్లిదండ్రుల్ని భారం అనుకుని వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు చాలా మంది ఏదైతే అటు వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పూట తిండి కోసం ఏదైతే వాళ్ళు తప్పించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఏ తల్లిదండ్రులకు రాకూడదు. సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారంటేనే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత కష్టపడి పెంచుంటారు, ఎంత కష్టపడి వారు ఒక్కొక్క పూట తిని ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి వీరికి విద్యను నేర్పించి, వీరికి తిండి పెట్టి ఏదైతే ఇంత ఉన్నత స్థాయికి చేరే వరకు చూసుకొని ఉంటారు. సో ఈ నేపథ్యంలో అలాంటి వారికి ఖచ్చితంగా చెక్ పెట్టాలని చెప్పి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలో అలాంటి ఒక చట్టాన్ని రూపొందించి ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. నాకు తెలిసి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అమలు చేసేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి గైడ్లైన్స్ రూపకల్పన కూడా ఇప్పటికే ఏదైతే సిఎస్ అలాగే మాజీ సిఎస్ శాంతకుమారి ఆ గైడ్లైన్స్ అంతా కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అనేక చోట్ల ఎంక్వైరీలు చేసి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకొని ఈ చట్టాన్ని రూపొందించాలని చెప్పి కూడా డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈ చట్టంపై అయితే దేశవ్యాప్తంగా కూడా సరదా హర్షం వ్యక్తమవుతుంది. ప్రతి చోట ఈ చట్టం అమలై అలాగే సాఫీగా కొనసాగితే ఖచ్చితంగా దేశంలో ఆదర్శవంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాన్ని, ప్రతి రాష్ట్రం కూడా ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా కూడా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పడుతున్నటువంటి కష్టం అంతా ఇంత కాదు. సో వారిని కూడా చిన్న పిల్లలతో సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాగైతే చిన్న పిల్లలు ఉంటారో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు కూడా అదే రకంగా ఉంటారు. సో ఈ నేపథ్యంలో వారిని ఇబ్బంది పెట్టకూడదు, వారికి ఆర్థికపరమైన ఇబ్బంది ఉండకూడదు. కనీసం తినడానికైనా సరే వారికి సంబంధించినటువంటి సమకూర్చిన విధంగా ఈ జీతంలోకి వెళ్ళి కట్ చేసి ఇచ్చినట్టయితే అలాంటి కొడుకులు ఉంటే, ఏదైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తూ సరిగా పట్టించుకునే వారు ఉండి ఇబ్బంది పెడుతున్న వారు ఉంటే అలాంటి వారి కోసం ఈ చట్టం వర్తింపజేస్తుంది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా రూపొందిస్తుంది. కాబట్టి ఆ గైడ్లైన్స్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాల నుంచి ఏమనబోతున్నారు, కొద్దిసేపటి క్రితమే మనం ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలతో కూడా మాట్లాడడం జరిగింది ఫోన్లో. సో దానికి సంబంధించి వారు కూడా కూర్చొని మాట్లాడదాం. అలాంటి తల్లిదండ్రులు, అలాంటి కొడుకులు ఉన్నట్టయితే ఖచ్చితంగా దానిపై ఎలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, దాన్ని ఖచ్చితంగా సహకరిస్తాం. ఎందుకంటే తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కుమారుడిపై ఉంటుంది, ప్రతి బిడ్డపై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి అలాంటి నిర్లక్ష్యం చేసే వారిపై ఒక నిర్ణయం తీసుకుంటే మేము కూడా దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన తర్వాత స్టడీ చేసి మేము కూడా ఖచ్చితంగా పాజిటివ్గానే ముందుకు వెళ్తామని కూడా చెప్తున్నారు. సో ఏమైనా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టం రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ చట్టం వచ్చిన తర్వాత ఎలా అమలు అవుతుంది, ఎలాంటి గైడ్లైన్స్ వస్తాయని ఒక సర్వత్రా ఆసక్తి అయితే అందరిలో నెలకొంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీమ్.